ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో చాలా వరకు బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళే ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ రన్ చేయాలి అనుకుంటే, అది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి సెట్ అయ్యేలాగా రన్ చేయాలి అంటే వారికి మీరు చెప్పే ఐడియా ఏంటి సార్? రైట్ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వచ్చేసరికి అసలు లిమిట్ లేదు. మనం ఇవాళ 1,00,000 ప్రొడక్ట్స్ లిస్ట్ అవుట్ చేసిన ప్రతి దానికి స్కోప్ అండ్ ఎలిజిబిలిటీ ఉంది. అయితే మనం తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటే, వచ్చిన ప్రోడక్ట్ చాలా ఎక్కువగా సేల్ అవ్వాలి అనుకుంటే, మోస్ట్ కామన్ యూజ్డ్ ప్రోడక్ట్ ఏదో మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు మన బిజినెస్ అనేది చాలా ఈజీగా సేల్స్ చేయగలుగుతుంది. ఓకే, ఇవాళ ఇంచుమించుగా ప్రతి హౌస్ హోల్డ్ ఐటమ్స్లో లేదా ప్రతి పర్సన్ మోస్ట్ కామన్గా యూజ్ చేసేవి ఏంటి? ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, హెడ్సెట్స్, లేదంటే రిమైనింగ్ ఈ గాగుల్స్ కానీ వాచ్ కానీ ఈ యాక్సెసరీస్. వీటికి సంబంధించి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోగలిగితే ఎక్కువ మంది కొనుక్కునే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్గా ఐడెంటిఫై చేద్దాం. సపోజ్ చూడండి, మీరు ఒక మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు ఒక ప్లగ్కి ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తారు. ఫోన్ ఎక్కడ పెడతారు? దానిపైన ఆర్ టేబుల్ ఆర్ ఎనీథింగ్. పక్కన ఏదైనా టేబుల్ ఉంటే టేబుల్ మీద పెడతారు. స్విచ్ బోర్డు కనుక ఎలిజిబిలిటీ ఉంటే స్విచ్ బోర్డు మీద పెడతారు. మరీ వరస్ట్ సిచ్యువేషన్లో కిందకి వదిలేస్తారు, లేదంటే ఛార్జర్ మీద పెడతారు. అంటే అక్కడ ఏంటి, మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు మనకి ఒక మొబైల్ హోల్డర్ తాలూకా రిక్వైర్మెంట్ ఉంది. ఇవాళ చాలామంది టేబుల్స్ మీద మొబైల్ హోల్డర్ పెట్టుకుంటున్నారు. వర్క్ చేసేటప్పుడు, వీడియో కాల్స్ కానీ మీటింగ్స్ కానీ అటెండ్ చేసేటప్పుడు ఒక మొబైల్ హోల్డర్ ప్రతి ఒక్క టేబుల్ మీద కనిపిస్తుంది. కానీ వాళ్ళకుండే మొబైల్ హోల్డర్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు మీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా చూసారు అలాంటిది? లేదు. లేదు. కానీ ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఛార్జింగ్ చేసేటప్పుడు పొరపాటున మొబైల్ కింద పడితే స్క్రీన్ పగలడం, లేదంటే పౌచ్ డ్యామేజ్ అవ్వడం, డిస్ప్లే అవ్వడం. ఎందుకు ఇంత దానికి? మనం ఆ సెగ్మెంట్ని ఐడెంటిఫై చేసి ఒక మొబైల్ హోల్డర్ డిజైన్ని తయారు చేసి, ఒక 5 డిజైన్స్ 10 డిజైన్స్ విడివిడిగా తయారు చేసి, అది ఏ వాల్కైనా లేదంటే ఏ మెటీరియల్కైనా అంటుకునే విధంగా ఒక స్టిక్కర్ని, డ్యూయల్ స్టిక్కర్ని తయారు చేసి ఒక ప్యాకెట్లో పెట్టి, ఒక 10 మొబైల్ హోల్డర్స్ ఒక ప్యాకెట్లో పెట్టి ఒక 100 రూపాయలకో 200 రూపాయలకో అమ్మగలిగితే మీకు మేకింగ్ కాస్ట్ ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయలు పడుతుంది 10 ప్రోడక్ట్స్ తయారు చేయడానికి. అంటే ఒక్కొక్కటి చేయడానికి ₹2 కాస్టే పడుతుంది. మీరు దాన్ని 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతున్నారు అనుకుందాం. చాలా చిన్న మార్జిన్ అది, అంటే చాలా చిన్న నెంబర్ గేమ్ అది. బట్ ఒక 10 ప్రొడక్ట్స్ ఒక ప్యాకెట్లో పెట్టి, మీకు డీమార్ట్లో అక్కడ కనిపిస్తాయి చూసారా వాల్ స్టిక్కర్స్, వాల్ హోల్డర్స్, అటువంటి ఒక 10 ప్యాకెట్లో పెట్టి కనుక సేల్ చేసి ఒక 200కో 300కో 500 రూపాయలకో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇమాజిన్ ఎంటైర్ ఇండియాలో ఎంతమంది వాటిని కొనుక్కునే అవకాశం ఉంటుంది? చాలా మంది. ఆల్మోస్ట్ ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో ఇంచుమించుగా 90% ఆఫ్ ద పీపుల్, ఇవాళ ఇండియాలో ఉన్న పాపులేషన్లో 90% ఆఫ్ ద పీపుల్ ఈ ప్రోడక్ట్ని కొనుక్కునే అవకాశం ఉంది. అయితే అందరూ మన ప్రోడక్టే కొనరు. ఎందుకంటే మనకి కాంపిటీటర్స్ ఉంటారు, మన ముందు వెనక తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడో దగ్గర మనకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే పీపుల్ ఉంటారు. సో ఇంతమంది 90% ఆఫ్ ద పాపులేషన్లో, అంటే ఓవరాల్ మార్కెట్ సైజ్లో మనం ఒక 1% మార్కెట్ని క్యాప్చర్ చేసిన, అంటే ఎంటైర్ ఇండియా పాపులేషన్ 140 crores అనుకుందాం. 140 crores-లోని మనకి హౌసెస్ ఉన్నవి ఒక 30 crores 40 crore పీపుల్ హౌసెస్ ఫ్యామిలీతో కలిపి ఉంటారు అనుకుందాం. ఈ 40 crore పీపుల్లో 1% అంటే మనం ఒక 40 lakh కస్టమర్ని ఐడెంటిఫై చేసిన, 40 lakhs ఇంటూ ఒక 100 రూపీస్ మీ ప్రోడక్ట్ని వేసుకుంటే కనుక 400 crores రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ఓవర్ ద పీరియడ్ మీరు డైలీ ఎన్ని యూనిట్స్ తయారు చేస్తున్నారు, వాటిని ఎంత తక్కువ టైంలో ఎక్కువ మందికి అమ్ముతున్నారు, ఎంత షార్ట్ టైంలో మీ సేల్స్ జరిగాయి, మీరు 6 monthsలో చేస్తున్నారా, 1 monthలో చేస్తున్నారా, 1 yearలో చేస్తున్నారా, 5 yearsలో చేస్తున్నారా అన్న దాన్ని బట్టి మీ రెవెన్యూలు కానీ, మీ టర్న్ ఓవర్ కానీ, మీ ప్రాఫిట్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఎస్పెషల్లీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఒక బిజినెస్ ఐడియా పుట్టుకొస్తుంది. అయితే ఎవడో తయారు చేసే బదులు మనమే ఎందుకు తయారు చేయకూడదు అని ఆలోచించిన రోజు ఒక చిన్న ఛాలెంజింగ్ స్టెప్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి బిజినెస్కి ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఇలా మొబైల్ హోల్డర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఈరోజు బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్టు, ప్రతి ఇంటికి అవసరమైన ప్రోడక్టు, ఆఫీసుల్లో అవనివ్వండి, ఇళ్లలో అవనివ్వండి, లేదా బయట ఎక్కడైనా మీకు కమర్షియల్ ప్లేసెస్లో అవనివ్వండి, ఈ మొబైల్ ఛార్జింగ్ హోల్డర్స్ తాలూకు రిక్వైర్మెంట్ ఉంది. ఒక 4 రకాలు, ఒక 10 రకాల డిజైన్స్ని మనం రెడీ చేసుకొని, పేటెంట్ తీసుకొని, వాటికి అవసరమైన మోల్డింగ్స్ని రెడీ చేసుకొని
ప్రొడక్షన్ చేస్తున్న కొద్దీ ప్రొడక్ట్ తయారై బయటకు వస్తుంటుంది. మీకు తయారయ్యేది రూపాయి 2 రూపాయలు కాస్ట్, సెల్లింగ్ ఎట్ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, మీ ఇష్టం. ఇంకా అది ఏ రేటుకైనా తయారై బయటికి మార్కెట్లోకి వెళ్ళొచ్చు. సో అలా నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేస్తున్న కొద్దీ రూపాయి మీద 20 రూపాయలు మార్జిన్ అంటే ఆలోచించండి ఎంత ఉంటుందో. సో మనం 20%, 30% ప్రొడక్ట్ సేల్ చేసినా మిగిలిన 70% బ్రేక్ ఈవెన్లో కలిసిపోతుంది. సో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటి, ఆ చిన్న ప్రాబ్లంకి అవసరమైన వస్తువుని మీరు తయారు చేస్తారా? మీరు అడిగారు కదా సార్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో బాగా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అంటే ఈ మొబైల్ వాల్ హోల్డర్స్కి బాగా డిమాండ్ ఉంది ఇవాళ. ఓకే. వాటిని ఎవరైనా తయారు చేద్దాం అనుకున్నా, దానికి అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా కావాలన్నా, లేదు ఏదైనా లోన్ తీసుకుందాం అనుకున్నా, లేదా మార్కెట్ నుంచి ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఒక ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే 100% ఈ మోడల్ క్లిక్ అవుతుంది. అయితే దాని తాలూకా బ్రాండింగ్ ఏంటి, మార్కెటింగ్ గైడ్లైన్స్ ఏంటి, సేల్స్ నెట్వర్క్ ఆపర్చునిటీస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ సంపాదించే విధంగా ఈ మోడల్ని మార్కెట్లోకి ఎలా లాంచ్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్ యాక్టివిటీస్, వీటన్నిటిని పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగిన రోజు ఈ ప్రోడక్ట్ 100% మార్కెట్లో క్లిక్ అవుతుంది. మీకు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించబడుతుంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండొచ్చు? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఒక 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక మౌల్డ్ యూనిట్ని తయారు చేయాలి. ఆ మౌల్డింగ్స్కే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక మౌల్డింగ్ కాస్ట్ మనం తీసుకున్న 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో ఇనీషియల్గా మనం స్టార్ట్ చేయొచ్చు. మంత్లీ ప్రొడక్షన్ ఒక డేలో అదే మౌల్డింగ్ ఎన్ని ఐటమ్స్ని తయారు చేస్తుంది, మంత్ అయ్యేసరికి ఎన్ని ఐటమ్స్ అవుతున్నాయి, ఎన్ని సేల్ అయిపోతున్నాయి. ఇవాళ ఎవరు కూడా మనం డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక చిన్న యాడ్ కట్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నా సరే ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళు సేల్ అవుతుంది. కాబట్టి సో మన ఇంటి దగ్గర నుంచి లేదా మన వేర్ హౌస్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి డిస్పాచ్ చేసేస్తాం, ఏ ప్రాబ్లం కూడా లేదు. సో ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే, రా మెటీరియల్కి ఇంకొక 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోగలిగితే, ఎవ్రీ మంత్ మనం ఒక 1000-2000 యూనిట్స్ కనుక తయారు చేయగలిగితే చాలా మంచి ప్రాఫిట్స్, చాలా మంచి మార్జిన్స్ కనిపిస్తాయి. ఎంత లేదన్నా 10-20 లక్షల రూపాయలు పర్ మంత్ బిజినెస్ చేసే అవకాశం ఉంది దీని మీద. దీనికి కావాల్సిన మిషనరీ ఎక్విప్మెంట్స్ అంతా ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి ఇంచుమించుగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి చాలామంది ఈ మిషనరీ ఎక్విప్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయనే డౌట్ ఉంటుంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన దగ్గర మెషిన్ డిజైన్ ఇంజనీర్స్ ఉంటారు మార్కెట్లో. చాలా బయట అవుట్సోర్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా అడిగినా మనమైనా చేయించవచ్చు. ఈ మెషిన్ డిజైన్ ఇంజనీర్స్ మీకు అవసరమైన ప్రతి మెషిన్ని డిజైన్ చేసి దాన్ని ఫ్యాబ్రికేట్ చేయించి మీకు ఇన్స్టాల్ చేస్తారు. సో దాని నట్ అండ్ బోల్ట్, మెజర్మెంట్స్, రిజల్యూషన్స్, డైలీ దాని కెపాసిటీ ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ అయితే ఎక్కువ కాలం మన్నుతుంది, దాన్ని ఎక్కడ డిజైన్ చేయించుకోవాలి, దాని పేటెంట్ ఎలా తీసుకోవాలి. ఎందుకంటే మీరు మీ వస్తువు కోసం తయారు చేస్తున్న ప్రోడక్ట్ అది, మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టకూడదు. సో ఆ పేటెంట్ ఎలా తీసుకోవాలి, దాన్ని మన ఆఫీస్లో లేదా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇన్స్టాల్ చేసుకుని దాన్ని రన్నింగ్లో ఎలా పెట్టుకోవాలి, పెట్టిన తర్వాత దానికి రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏమొస్తాయి, ఇవన్నీ డీల్ చేయడానికి మార్కెట్లో మెషిన్ డిజైన్ ఇంజనీర్స్, మెషిన్ డిజైన్ మేకింగ్ కంపెనీస్ ఉంటాయండి. ఓకే. వాళ్ళని మనం అప్రోచ్ అయినా ఆ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. సార్, బేసిక్గా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసాం, దానికి మేము యూజ్ చేయాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, లేదు బిజినెస్ పెడుతున్నాం దానికి సంబంధించిన లోనే కావచ్చు, ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వెరీ గుడ్ సరే. ఫస్ట్ థింగ్, ఎవరైనా ఒక స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలి, కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఉంది, మీకు ట్రైనింగ్ కావాలి, దాని మీద ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదంతా మీకు మెంటరింగ్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హెల్ప్ కంప్లీట్లీ ఇన్ దట్ వే. లేదు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, మేము దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవ్రీ మంత్ దీనికి సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ స్ట్రాటజీస్, లేదంటే టీమ్ హైరింగ్, టీమ్ హ్యాండ్లింగ్, ఇటువంటి విషయాలు కావాలి, ఇవి చేద్దాం అనుకుంటే మేము మంత్లీ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా టేకప్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ బడ్జెట్స్. 3, కొత్త బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయబోయే ముందు చాలా డౌట్లు ఉంటాయి. మనం అసలు చెయ్యొచ్చా, చేయకూడదా, మనం సూటబుల్ అవునా కదా, మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం ఎలాగా, మనల్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసేది ఎలాగా, చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే మనం రెగ్యులర్గా స్టార్టప్ బిజినెస్ బూట్ క్యాంప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకుంటాం. సో ఇనీషియల్ కన్సల్టింగ్కి రావచ్చు, మంత్లీ మెంటరింగ్కి రావచ్చు, రెగ్యులర్గా మనం కండక్ట్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా 108 స్టార్టప్స్ ఫర్ ఉమెన్ వాల్యూమ్ 1 అనే ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇందులో బిజినెస్కి అవసరమైన 40 ఫండమెంటల్స్, 108 స్టార్టప్ ఐడియాస్, ఏ ఉమెన్ అయినా ఇంటి దగ్గర నుంచి సులభంగా చేయగలిగే 108 స్టార్టప్ ఐడియాస్ ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో ప్లేస్ చేయడం జరిగింది. మీరు సింపుల్గా అమెజాన్కి వెళ్ళి 108 స్టార్టప్ ఐడియాస్ ఫర్ ఉమెన్ అని సెర్చ్ చేసినా మన బుక్ కనిపిస్తుంది.
ఆ బుక్ పర్చేస్ చేసుకొని ముందు ఇన్ఫర్మేషన్ చదువుకొని తర్వాత మీరు క్లారిటీ తెచ్చుకొని మనకు కాల్ చేసినా పర్వాలేదు. అంటే ట్రైనింగ్, కన్సల్టింగ్, మెంటరింగ్ అండ్ ఈ బుక్స్, ఈ 4 రిసోర్సెస్లోని మనం కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇలా కాకుండా మీకు అడిషనల్గా ఈ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బ్రాండింగ్ యాక్టివిటీస్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ ఇటువంటివి ఏవైనా చేయాలన్నా వీ డూ ద మంత్లీ కన్సల్టింగ్ ఫర్ దట్. ఇలా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కస్టమర్కి బిజినెస్ వైజ్గా అందులో గ్రో అవుదాం, డెవలప్ అవుదాం, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి నేను పిక్చర్లోకి వచ్చి మీకు అవసరమైన గైడ్లైన్స్ 1-to-1 ఇంటరాక్షన్స్ ద్వారా మీకు రెగ్యులర్గా క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురీ, హ్యావ్ ఎ గుడ్ డే.